హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్. ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ ట్రెండింగ్ పఫ్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా హ్యాండ్ని అయితే కట్ చేసుకోవాలి. లైనింగ్ని ఇలా డబల్ ఫోల్డింగ్ పైన వేసి దాన్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకోవాలండి. హ్యాండ్ హైట్ వచ్చి 9.5 ఇంచెస్ అండి. 1 ఇంచ్ ఖర్చులతో కలిపి 10.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. అదే 10.5 ఇంచెస్ని చంక దగ్గర కూడా మార్కింగ్ చేసుకుంటున్నానండి. చంక డౌన్ కోసం 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. హ్యాండ్ లూస్ వచ్చి 4 ఇంచెస్ అండి. చంక లూస్ వచ్చి 6.5 ఇంచెస్. ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్నవన్నీ కూడా హ్యాండ్ షేప్లో డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకొని ఫ్రంట్ లోత్ తీసుకోవడానికి ఒక 1/2 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ లోత్ అనేది తీసుకొని ఫ్రంట్ సైడు టక్స్ అనేది ఇచ్చుకోవాలండి. ఇప్పుడు మెయిన్ పీస్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. మెయిన్ పీస్ని ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని 16 ఇంచెస్ పొడవు డబల్ ఫోల్డింగ్ పైన అలాగే 7 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా క్లాత్ని అయితే తీసుకున్నానండి. ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో పైన కింద ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకున్న దగ్గర నుంచి 8 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని 2 ఇంచ్ ఉండేలాగా ఇలా మార్కింగ్స్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇలా టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకొని మిడిల్లో ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. 2 ఇంచెస్ టక్స్ ఇచ్చుకున్న దగ్గర ఇలాగా ఫ్రిల్స్ అనేటివి పెట్టాలండి. ఫ్రిల్స్ ఒకదానికి ఒకటి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా ఈ 2 ఇంచెస్ టక్స్ పెట్టుకున్న వాటిని అన్నిటినీ కూడా ఇలా ఫ్రిల్స్ లాగా పెట్టుకోవాలి. వన్ సైడ్ ఇలా పెట్టుకున్న తర్వాత రెండో సైడ్ కూడా దీనికి ఆపోజిట్గా వచ్చేలాగా ఫ్రిల్స్ అనేటివి 1/2 ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా ఆ టక్స్ అన్నిటినీ కూడా పట్టుకొని నీట్గా అడ్జస్ట్ చేసుకొని మిడిల్ వరకు ఇలా ఫ్రిల్స్ అనేటివి పెట్టుకుంటూ రావాలి. ఇప్పుడు కింది వైపు ఫ్రిల్స్ అన్నీ కూడా ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా పెట్టుకొని మిడిల్లోకి వి షేప్లో వచ్చేలాగా ఫ్రిల్స్ అనేటివి అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు రెండో సైడ్ కూడా సేమ్ అదేలాగా ఫ్రిల్స్ అన్నీ ఒకదానిపైన ఒకటి మిడిల్లోకి వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు దీనికి బార్డర్ని జాయిన్ చేసుకోవడానికి బార్డర్ని తీసుకొని దీన్ని మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకోవాలండి. దీన్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ మిడిల్లో పోట్లీ బటన్స్ స్టిచ్ చేసుకోవడానికి పోట్లీ బటన్స్ అయితే రెడీ చేసుకోవాలండి. ఫస్ట్ 1.5 ఇంచు పొడవు 1.5 ఇంచు వెడల్పు ఉండేలాగా క్లాత్లను అయితే తీసుకున్నాను. ఈ క్లాత్ లోపల పెట్టడానికి శారీలో వస్తుంది కదండి, ఆ స్పాంజ్ని అయితే యూస్ చేసుకుంటున్నాను. ఈ స్పాంజ్ని ఇలా రౌండ్గా ఫోల్డింగ్ చేసుకొని క్లాత్ లోపల అయితే పెట్టాలండి. చూడండి, ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసి క్లాత్లో మిడిల్లో పెట్టి ఇలా టైట్గా చుట్టుకోవాలండి. థ్రెడ్తో టైట్గా చుట్టి ముడి అనేది వేసుకోవాలండి. సేమ్ ఇదే మెథడ్లో మనకి ఎన్ని పోట్లీ బటన్స్ అయితే కావాలో అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత వాటికి ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలండి.
ఇప్పుడు ఈ పోట్లీ బటన్స్ అనేటివి మనము మార్కింగ్ చేసుకున్న దగ్గర ఎక్కడైతే కావాలో అక్కడ ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. నేనైతే ఇలా 4 వచ్చేలాగా మార్కింగ్ అయితే చేసుకొని ఆ మార్కింగ్ చేసుకున్న దానిపైన పోట్లీ బటన్స్ పెట్టి స్టిచ్ చేసుకుంటున్నానండి. ఇలా అన్నీ స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్నిలా లోపల వైపుకి ఫోల్డింగ్ చేసి ఖర్చు కనబడకుండా పై వైపున ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిపైన పై కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న హ్యాండ్ పీస్ని ఇలా పెట్టుకొని ఈ బార్డర్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఇలా పెట్టి మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. లోపల వైపుకి మళ్ళిచ్చి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ముందుగా కుట్టుకున్న ఫ్రిల్స్ పార్ట్ పైన ఈ లైనింగ్ పార్ట్ అనేది మిడిల్లోకి ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడున్న ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్రాస్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రాగా ఉన్న క్రాస్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రిల్స్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవడానికి స్ట్రైట్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ ఫ్రిల్స్ పార్ట్కి అలాగే బార్డర్ కూడా రెండిటికి ఇలా మిడిల్లో మార్కింగ్ అనేది చేసి ఒకదానిపైన ఒకటి ఇలా ఆపోజిట్గా వచ్చేలాగా పెట్టి ఒక 1/2 ఇంచ్ వెడల్పు ఉండేలాగా కింది వైపు ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ బార్డర్ని ఇలా ఓపెన్ చేసి బార్డర్ పైన పైకుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ పీస్కి మిడిల్లో ఫోల్డ్ చేసి ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. సేమ్ అదేలాగా మన మెయిన్ పీస్కి కూడా మిడిల్లో ఒక టక్స్ అనేది ఇచ్చుకొని ఈ 2 టక్స్లు కూడా మిడిల్లోకి వచ్చేలాగా పెట్టి కింది వైపు ఒక 1/2 ఇంచ్ వెడల్పు ఉండేలాగా ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ని ఇలా ఓపెన్ చేసి లైనింగ్ పైన పైకుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని వెనక వైపుకి ఫోల్డింగ్ చేసి మెయిన్ పీస్ పై వైపున ఇలా పైకుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత లైనింగ్ని మెయిన్ పీస్కి జాయింట్ చేసుకోవాలి. ఇలా చుట్టూ లైనింగ్ని మెయిన్ పీస్కి జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ హ్యాండ్ పైన లేస్ అనేది పెట్టి స్టిచ్ చేసుకుంటున్నాను బార్డర్కి 2 వైపులా కూడా. ఈ ఫ్రిల్స్ పార్ట్లో ఆపోజిట్ కలర్ క్లాత్ అయితే చూడడానికి ఇంకా చాలా బాగుంటుందండి. ఈ బ్లౌజు శారీ 2 కూడా ఒకే కలర్లో ఉండడం వల్ల నేను సేమ్ కలర్తో స్టిచ్ చేస్తున్నాను. మీరు కావాలంటే పై పార్టు వేరే కలర్ పెట్టి స్టిచ్ చేసుకోవచ్చండి మీ శారీలో ఉన్న కలర్ ఆప్షన్స్ని బట్టి. ఇలా బార్డర్కి 2 వైపులా కూడా లేస్ని పెట్టి డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మన ట్రెండింగ్ పఫ్ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.